ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? దిల్వాలా కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. నేను సరాసరి అక్కడి నుంచి వస్తున్నాను. నీ కుంభకోణం నాకు అర్థమైంది. చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం ఏమవుతుంది? నీ వ్యధవర్షాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య, ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా. చూసిన తర్వాత అదే మెరుగనుకున్నాను. సర్దుకో. నేను ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సర్దుకోలే. సరే, నేనే సర్దుతాను. ఉండన్నయ్య, నేనే సర్దుకుంటాను. చెల్లెమ్మా, ట్రైన్ టైం అవుతుందిరా. వస్తున్నా. అర్జున్ లేరా? ఏమిట్రా పడుతాయి? ఏమిట్రా హడావుడి? ఉద్యోగం వచ్చిందా? చూడు, ఇదిగో ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా. వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి. తప్పకుండా వస్తుంది. రాకపోతే చెప్పానుగా, నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఓకే. ఓకే. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. చెప్పానుగా, నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఎవరో? సార్, మా ఫ్రెండ్ కృష్ణకి రేపు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది. మీరు ఉద్యోగం ఇవ్వాలి. నథింగ్ డూయింగ్. గెట్ అవుట్. ఉద్యోగానికి ఇంటిగా వచ్చేది. వెళ్ళా. రా. ఏమిటయా? అయ్య బాబు, దీన్ని తీసుకొచ్చావా? మా ఆవిడ చూస్తే చంపేస్తుందయ్యా. ఇస్తారు బాబు, ఉద్యోగం తప్పకుండా ఇస్తారు బాబు. అలా రా దారి. ఇది పేరు. రేపు ఈ పాటికి ఉద్యోగం ఇస్తారు రావాలి. బాబు, ఇస్తారు. ఉమ్. పోలే, పో. అర్జున్, మై డియర్ ఫ్రెండ్ అర్జున్. ఇప్పుడేమంటావురా? మొట్టమొదటి రోజులు అవినీతికి అన్యాయానికని, చివరి రోజులు నీతికి న్యాయానికని అప్పుడే చెప్పాను. టుడే ఇస్ ద 15th డే. దట్ మీన్స్ ద లాస్ట్ డే. దట్ మీన్స్ ద లాస్ట్ అవర్. దట్ మీన్స్ ద లాస్ట్ మినిట్. న్యాయం ధర్మం గెలిచింది. మనకు ఉద్యోగం వచ్చింది. సీ ది అపాయింట్మెంట్ ఆర్డర్ మ్యాన్. ఎకనైనా నువ్వు నమ్ముకున్న అడ్డదారి చెడ్డదని ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి నీ దారి మార్చుకోవాలి. నేను చెప్పిందలా వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? ఉమ్. ఏమిట్రా నవ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వొస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏమిట్రా వెరి నవ్వు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావు, ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15వ రోజున కనుక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక, నీ దారి మార్చుకోలేక సతమతమవుతూ ఏ ఆత్మహత్య చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్లి ఆ కంపెనీ మేనేజర్ ని అవినీతి దారిలో బ్లాక్ మెయిల్ చేసే నీకు ఈ ఉద్యోగం సంపాదించి పెట్టాను రా.
దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్ళి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ నడు నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరికి రా. 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు. నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్, టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఈ ప్రపంచంలో నీతి కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువరా. వాళ్ళందరి చరిత్రలో ట్రాజడీలే. వాట్ అబౌట్ ది గ్రేట్ హరిశ్చంద్ర? వాట్ అబౌట్ లార్డ్ శ్రీరామచంద్ర? వాట్ అబౌట్ మహాత్మా గాంధీ? అన్ని ట్రాజడీలే. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. స్టాప్ ఇట్ అర్జున్. ఇప్పుడు అర్థమైందిరా నా ఆశయాలను ఎలా దెబ్బ కొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అర్జున్, ఒకరినొకరు మోసం చేసుకోవడం వరకు వచ్చిన తర్వాత ఇక మన ఇద్దరం కలిసి ఉంటాం అనవసరం. నా దారి నేను వెళ్తాను. గుడ్ బై. అది కాదురా, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు. ప్రపంచం ఇది, ఇలా ఉంటేనే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమని చెప్పడం కోసమే ఈ పని చేశాను. కాదు, నేను అసమర్థుడిని నిరూపించడానికి నువ్వు ఈ పని చేశావు. నా ఆశయాలు కుప్పతొట్టులో వేయడానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పడానికి నువ్వు ఈ పని చేశావు. అర్జున్, నేను ఎవరి దయాపేక్షతోటి, ఎవరి సిఫారసుతోటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను నమ్మిన మార్గంలో రాళ్లున్నా ముళ్ళున్నా నేనే భరిస్తాను, నేనే అనుభవిస్తాను. మిస్టర్ అర్జున్, నమ్మిన స్నేహితుడిని మోసం చేయటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. అడ్డదారిలో తప్ప బ్రతకలేనని నువ్వు అనుకుంటే నీకు నీ అడ్డదారికి గుడ్ బై. నువ్వు నమ్మిందే సత్యం, నువ్వు ఉన్నదే ప్రపంచం నువ్వు అనుకుంటే నీ సత్యానికి నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. ఏమైంది? బాబు అమ్మా, డాక్టర్, వెంటనే పట్టణం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించండి. చాలా ప్రమాదంగా ఉంది. చీట్ రాసిస్తాను, ఇంజక్షన్స్ అవి తెప్పించండి. అన్నయ్య, అమ్మని వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేర్పిద్దాం అన్నయ్య. లేకపోతే అమ్మ. అమ్మా, లేదమ్మా, అలా జరగదు. జరగనివ్వను. నిజమేనయ్యా, అప్పిస్తాను. ఎలా తెలుస్తావు? తీర్చలేని వాడికి అప్పించగనా నోరు మూసుకు ఊరుకోవడం మంచిది. రారా. పాపం నీ దగ్గరే ఉందిలే. అంచేత ఓ పని చేయి, నీ చెల్లెలు నా దగ్గర తాకట్టు పెట్టు. సరే రఘువ, నీ వయసు ఎంత? 55. ఎన్నేళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నావు? 50. 50. ఇంతవరకు కనీసం వృత్తి ధర్మం నేర్చుకోపోతే ఎలా రా? వెధవన్నారు వెధవ. ఈ ఒక్కసారే కదా గురువు ఇలా జరిగింది. నార్మల్. నాకు తెలిసినంత వరకు ఏ గొడవ లేకుండా నువ్వు దొంగతనం చేసింది ఒకే ఒక్కసారి. ప్రతిసారి ఏదో గొడవ లేకుండా బయటపడవు కదా. ఇలాంటి గొడవలు ఇంకొకసారి చేసావంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను మక్కలే విదంతాను. అసలు పిక్ పాకెట్ లో ఎన్ని కొత్త పద్ధతులు వచ్చాయి. పద నేను చూపిస్తాను. ఏమండి, కొంచెం అగ్గి పెట్టిస్తారా? లేదండి. కొన్ని సిగరెట్ ఇవ్వండి, వెలిగించుకుంటాను. సారీ సారీ, నేను తీసుకుంటానండి. ఏంటి తాత వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని. అమ్మ రమ్మందా? రమ్మంది. నిజంగా తీసుకెళ్ళటానికి రమ్మందా? పొల్లకాటికి తీసుకెళ్ళటానికి రమ్మంది. తాత, ఏ రోజుకైనా నువ్వు మారుతావని, తనను తీసుకెళ్తావని ఇన్నాళ్ళు ఎదురు చూచిందిరా. కానీ
ఓ పిచ్చిదానా, ఎంతకాలం ఎదురు చూచినా నీ కొడుకిక మారడు. నీ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. నా దగ్గరికి వచ్చేయి అని ఆ దేవుడే తన దగ్గరికి తీసుకెళ్ళారా? కనీసం ఇప్పుడైనా వచ్చి తీసుకెళ్ళరా? అమ్మా అమ్మా, ఇప్పుడు ఏంటి, ఏం ప్రయోజనం? అక్కడికి మా మనవడు మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. దాంట్లో ఎవరో పరుసు కొట్టేశారట. ఆ మందులే తెచ్చింటే తప్పకుండా బ్రతికేదన్నారు డాక్టర్ గారు. అంతా మన కర్మ. తాతయ్య తానా వస్తున్నాడు. ఏ అనుభవం అయితే నీకు ఈ పాఠం నేర్పిందో అదే అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం నేర్పే తప్ప నువ్వు మారవు. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. ఏమ్మా దిగవనమ్మా, ఎవరితో చెప్పు. ఏది అడిగినా ఇస్తాను. ఇదిగో పొలంలో అర్థం పడుతున్నా డబ్బు అడిగితే మాత్రం. డబ్బు కాదు కదా, ధైర్యంగా అడిగి చెప్పు. నాకు ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం ఏంటమ్మా? నాకంటే నాకు కాదు డాడీ, నా ఫ్రెండ్ కి. అబ్బా, మన కంపెనీలో ఆడపిల్ల వద్దమ్మా. ఆడపిల్ల కాదు డాడీ, అబ్బాయి ఇంజనీర్. ఇంజనీర్ మన దగ్గర చాలా మంది ఉన్నారు కదమ్మా. అతను అందరిలాంటి వాడు కాదు డాడీ, బియ్యూలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, చాలా బ్రిలియంట్. అంత తెలుగులో వాడైతే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకున్నానమ్మా. అది కాదు డాడీ, అతను నీ దగ్గరే మన కంపెనీలోనే చేయాలంట. సరే తర్వాత చూద్దామమ్మా. తర్వాత ఏమిటి డాడీ? అది ఆనందమూర్తి మా ఏదో ఒక మాట చెప్పాలి కదా. అదేమిటి డాడీ, కంపెనీ మంది, ఉద్యోగం ఇచ్చింది మనం, మధ్యలో ఆయన ఉంటే. మేనేజర్ కదమ్మా. అదంతా నాకు తెలీదు, నేను మాట ఇచ్చేసాను. నాతో ఒక మాట చెప్పకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావమ్మా? మాట ఇవ్వడమే కాదు డాడీ, అతను ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా పరువు అంతా పోతుంది. ఆ తర్వాత నేను ఏమాత్రం మింగి చచ్చిపోతాను. అమ్మమ్మ అంత మాట అనకమ్మా. నువ్వు చావు పడితే మీ అమ్మ నా కళ్ళ ముందు కనపడుతుంది. సరే ఏమండి? నమస్కారం. ఎవరైనా? అవును, అసలు మా అమ్మాయితో నీకు ఎలా పరిచయం అయ్యా? అదే డాడీ, బ్యాగ్ పోయిందని చెప్పా, 10,000 రూపాయలతోటి తీసుకొచ్చలేదు. ఈయనే ఇప్పుడు ఇతరా సంగతి ముందు చెప్పామ్మా. ఒక సెకండ్ ఇవ్వయా. ఇదిగా దానిలో ఒక 100 తప్పించినట్టున్నా. అవునండి, ఉద్యోగం రాగానే ఉద్యోగం వచ్చింది కదా అయ్యా. ఇదిగో జీతం తీసుకోవాలని 100 తీసుకొచ్చి ఒకవేళ నువ్వు మర్చిపోయావు అంటే నేను 100 జీతం కట్ చేస్తాను. రేపు పొద్దున ఆఫీస్ వచ్చి ఏమిటండి అడ్వాన్స్ కూడా పంపిస్తున్నారు? డబ్బా డబ్బు కాకపోతే నెల అయిపోయిన తర్వాత కదా ఇస్తాం. అంతవరకు వాళ్ళకి ఏం అవసరాలు ఉండదు. ఆఫీస్కి నీట్గా రావాలా, అందుకోసం మంచి బట్టలు కుట్టించుకోవాలా, వాళ్ళని ఊరి నుంచి తీసుకురావాలా, వాళ్ళకి ఒక ఇల్లు చూడాలా, ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా ఉంటాయి కదా డాడీ వాళ్ళకి. సరే ఇది వరకు 100 వాడుతున్నాడు కదమ్మా. ఆ 100 ఇప్పుడు మొత్తం 110 రూపాయలు అడ్వాన్స్. కనీసం ఒక 5,000 ఇస్తాను. అమ్మా 5,000 అడ్వాన్స్ ఇస్తే జీతం 10,000 అనుకుంటాడమ్మా. నువ్వు అంతగా చెప్తున్నావు కనుక ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి అందులో 100 అనుకున్నాడు కదా, ఆ 100 ఎత్తి చేసుకుంటాను. ఈ 900 ఆ 100 మొత్తం 1000 రూపాయలు అడ్వాన్స్ చెప్పు. సరే అబ్బా, నా 100 నాకు వచ్చేసిందమ్మా. ఇదిగోనండి 5,000. ఎందుకండి అడ్వాన్స్ అండి. ఇంత అడ్వాన్సా? మా నాన్న అంటే ఏమంటున్నారు, తీసుకోండి. వెంకటరామయ్య గారు, వెంకటరామయ్య గారు, కమిన్.
ఓ ఏడు బాబు నువ్వా? రా 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 రా. ఏమే చూడు ఎవరు వచ్చారా? నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా, బాగున్నావా? ఆహా. ఏంటి అలా చూస్తావు? నీ త్వరలో మేనలు పుట్టిపోతున్నాడా? Congratulations. చాలా సంతోషం. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతా బాగున్నాయా ఏంటి? మీ ఆశీర్వాదంలో బాగానే ఉన్నా అండి. మంచి ఉద్యోగం కూడా వచ్చింది, అందుకే అర్జున్ కూడా తీసుకెళ్దామని వచ్చాను. వాడు రూమ్ తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇది గోలెడితే తీర్థయాత్రగా వెళ్ళాము, వచ్చేసరి ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. అతను స్నేహితులు కూడా ఎవరు కనపట్లేదా? అయితే వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరం కలిసి ఇక్కడికి వస్తాం. అలాగే. అన్నయ్య నాకు సహాయం చేసి పెట్టగలరా? ఏంటి చెప్పమ్మా. ఈయనకి ఈ మధ్య చూపు కొంచెం తగ్గిపోయింది. ఊరుగా చెల్లని చెప్పినామండి. వాచ్లు బాగు చేయడానికి తీసుకుని చెడగొడుతున్నారు. ఈ మధ్య 10-15 వాచ్లు చెడగొట్టారు. వాళ్ళంతా దెబ్బలాటకొస్తే 2-3 వేలు ఇచ్చి సర్ది పంపించారు. ఊరుగా ఏం లేదు బాబు, ఆ మధ్య 4 రోజులు వరుసని ఆవక వేసి తినేసేసాను. బాగా వేడి చేసి కళ్ళు రేజిగట్లు కమ్మి తలకాయ తిప్పింది అంతే. అన్నయ్య ఈయన మాటలకేం గాని ఇక ఈ రిపేర్లు ఏం చేయలేరు. ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టండి. అలాగేనమ్మా, మా కన్స్ట్రక్షన్స్ లో సిమెంట్ అవి లెక్క చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ ఉద్యోగం ఇంకొచ్చి వచ్చి ఏర్పాటు చేస్తాం. నిజమా? తప్పకుండా రండి. కండోలెన్సెస్. కండోలెన్సెస్ కదండి, థ్యాంక్స్ అని చెప్పాలి. చెప్పండి థ్యాంక్స్ అని. వస్తానమ్మా. గాంధీనగర్ లో ఉన్న 4000 చదరపు గజాల్లో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు కదండి? అవును. దాని ప్రస్తుతానికి ఆపు చేయండి. ఎందుకని? నేను మీకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇస్తాను. ఆ స్థలంలో మొత్తం ఎన్ని ఇల్లు కట్టాలనుకుంటున్నారండి? ఆ స్థలంలో 500 గజాలకి ఒక ఇల్లు చొప్పున 8 ఇల్లు కడదాం అనుకుంటున్నాను. 8 ఇల్లు కడతారు. అదే స్థలంలో నేను 40 ఇల్లు కట్టాను. ఎలా కడతావయ్యా? మరి అగ్గిపెట్ల చిన్న చిన్న అయిపో. అవే ఇల్లు పక్కన ఇల్లు కాదండి. చూడండి, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, మొత్తం 5 స్టోరీస్ అండి. ఇదేం పద్ధతి అయ్యా? దీన్ని ఫ్లాట్ సిస్టమ్ అంటారండి. ప్రస్తుతం ఇది ఢిల్లీ, బాంబే, కలకటా, మద్రాస్ లో చాలా పాపులర్ గా ఉంది. రేపు మన టౌన్ కూడా వస్తుంది, మనం ఫస్ట్ అవుతాం. పోతే మీ ప్లాన్ ప్రకారం ఒక్క ఇంటికి ఎంత ఖర్చు అవుతుందండి? ఇంటికి కట్టడానికి 2 లక్షలు, స్థలానికి 1 లక్ష చొప్పున 3 లక్షలు అవుతుంది. అంటే 24 లక్షలు అవుతుంది. 24 లక్షలు. ఎంత కమ్మగలరండి? ఒక్కొక్క ఇల్లు 4 లక్షల చొప్పున 8 ఇంటికి 8 4 32 లక్షలు అవుతుంది. అంటే 8 లక్షలు లాభం. ఈ సంగతి ఎవరితో చెప్పండి. ఎవరితో చెప్పలేదు. నా ప్లాన్ ప్రకారం అండి, మనం ఒక్కో ఫ్లాట్ ఈజీగా 2 లక్షలు కమ్మగలం. 40 ఫ్లాట్లు అండి, 40 80 లక్షలు అండి. మనం మహా అయితే 40 లక్షలు అవుతుందండి. 40 లక్షల లాభం అండి. 40 లక్షల లాభం. కానీ ఇంటికి సెపరేట్ గా లేకపోతే కొంటారంటారా? లేటెస్ట్ స్టైల్ ఆఫ్ లివింగ్ అండి, వెరీ పాపులర్. మీకెందుకు రేపు సండే నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి చూడండి. ఇదిగో అప్లికేషన్స్ కానీ రాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు నీ జీతంలో కట్ చేస్తాను. ఓకే సార్, అసలు ఈ నెల జీతం నాకు ఎక్కర్లేదు. అప్పుడు అమ్మాయి దగ్గర తీసుకున్నావా? లేదండి. అంతే కదా? ఓకే, మే గో హెడ్. ఓకే, ఐల్ గివ్ అడ్వర్టైజ్మెంట్ అండి. థ్యాంక్ యూ. గురు, ఈ లైఫ్ చాలా బాగుంది గురు. పోలీసు వాళ్ళు భయం లేదు, పెద్దోళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అవతల గ్రూప్ ఇష్టంతో అసలు భయం లేదు. నిజమేరా, ఇలా బ్రతకటంలో ఎంత సుఖం ఉందో, ఎంత స్వేచ్ఛ సంతోషాలు ఉన్నాయో వాడు చెప్పినంత కాలం అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మారాలిరా, మారాలి అనేవాడు. ఇప్పుడు నేను ఇలా మారానని తెలిస్తే, నన్ను ఇలా చూస్తే వాడెంత సంతోషిస్తాడు. ఇంతకీ కృష్ణ ఎక్కడున్నాడు గురు? అది తెలిస్తే నేనే వెళ్ళేవాడిని కదరా. ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదినా? సిగ్గు అతనికేమిటి? సిగ్గు నీకుండాలి. లేదులే, నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు. చూడు, నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వాసంటే, నా చామంటే, నా పూబంటే, అవన్నీ సినిమాల్లో వదినా. నేను చెప్పినట్టు విను. అయితే నాకు పెళ్ళి అయినట్టే. సారీ, నీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా, ఎందుకు? అది ఎందుకు? అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్, అంటే నా మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అఫ్కోర్స్, అది కూడా కావచ్చు. ప్రతి క్షణం నేను చేసింది తప్పు అన్నావు. నన్నెంతో హీనంగా, నీచంగా చూశావు. ఇప్పుడు నువ్వు చేసినవాడు. తన వరకు రానంత వరకు ప్రతి వాడు శ్రీరామచంద్రుడే బ్రదర్. నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. యు ఆర్ ఎ బిగ్ ఎస్కేపిస్ట్. అవసరానికి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దారి మార్చుకుంటావు. అర్జున్, ఆ రోజు నీకు ఉద్యోగంలో చేరాలనుంది. నేను తీసుకొచ్చిన ఉద్యోగం మీద నీకు మోజుంది. కానీ వీడు తీసుకొచ్చిన ఉద్యోగంలో చేరటం ఏమిటన్న అహం. ఆ అహంతో నేను ఉద్యోగంలోకి చేరలేదు. నన్ను అవమానించడానికి నేను ఉద్యోగంలోకి చేరలేదు. నీకంటూ ఓ దారి లేదు, నీకంటూ ఓ నీతి లేదు.
నీకంటే ఒక ధర్మం లేదు. నీకున్నదల్లా ఒక్కటి, ప్రతి వాడు నీ మాట వినాలని, నువ్వే నీతికి ధర్మానికి ప్రతీక అనిపించుకోవాలని. వెరీ గుడ్. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవేళ నీ అవసరానికి నువ్వు దారి మార్చుకున్న వాడివి, రేపు ఇంకేమైనా చేయగలవు. నమ్మిన స్నేహితుడిని అవమానించటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై. నువ్వు నమ్మిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. వెళ్ళా ఇట్లా. అయ్యో ఏమండి 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 వసంతే, అన్నయ్య ఆయన వెళ్ళిపోతున్నారు అన్నయ్య. లోపలికి వెళ్ళావు. ఆయన వెళ్ళిపోతున్నారు. నువ్వు లోపలికి వెళ్ళావు. ఏమండి ఏమైందండి? ఏం మాట్లాడదు. అది కదండి. ఏమండి ఏమండి భోజనానికి రండి. ఏమిటండి మీలో మీరే బాధపడతారు ఎందుకు? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదిరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను. అది అవమానించడం, అభినందించడం లేదులేండి. బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు. జ్యోతి, సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. జ్యోతి, వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్నే హక్కు ఉంది. వాడు అలా అంటంలో తప్పు కూడా లేదు. వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో తొందరపడ్డారు. నువ్వేమనుకోవద్దు. లేదండి, మీ స్నేహానికి ఉన్న విలువ తెలియక అలా అన్నాను. నన్ను క్షమించండి. వాసంతి, వాసంతి చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు వసంతి, రోజో 2 రోజుల పాటు ఉండే మా కోపతాపాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతో మాట్లాడతాను. ఎవరు కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారో లేదో చూసొస్తాను. కృష్ణ గారు వచ్చారు. ఏమని చెప్పావు? చూసొస్తాను చెప్పాను. లేడని చెప్పు. అలాగే. లేరండి. ఏమండి ఏమండి ఏమైందండి? వసంతకి వేరే సంబంధం చూస్తాను. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అంట. వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాడు. ఏ వాడైనా మగాడు, వాడైనా సమర్థుడు. నా సమర్థత కూడా చూపిస్తాను.
వాసంతి, ఏమిటి ఇలా వచ్చావు? చెప్పండి, అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఏమిటి వాసంతి? మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు? వాడంటే నాకు అసహ్యం. ఎందుకని? నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి. తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు. ఎన్నోసార్లు నన్ను అవమానించాడు. నా అహం మీద దెబ్బ కొట్టాడు. మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం. నాతో సంబంధం కూడా అనవసరమా? వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు. వాడితో తెగదెంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వాడి చెల్లెలుగా కాదు. నువ్వు నా భార్యగా రాగలిగితే, వచ్చే సాహసం నీకుంటే, వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా. అన్నయ్య, మీ పంతాల కోసం, పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జున్కిచ్చి తప్ప ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తానమ్మా. వాడు వచ్చేవరకు ఆగి వాడికి చిన్ని పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి, ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ ఇన్స్పెక్టర్, వెరీ సారీ. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే శుభహోత్తు. ఈ సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టుంది. మన చైర్మన్ గారు గోవింద అమ్మో ఆయన పోతే మనకి చాలా ఇబ్బంది. అయితే ఆ ఇబ్బంది ఉంది కనుక మరి కంగారు పడుతూ వచ్చాను. ఊరు పొలిమేరలో మనం 10 ఎకరాలు లేదు ఫ్లాట్లు కట్టడానికి. అది ఎన్నాళ్ళు పంచాయతీలో ఉంది కనుక సరిపోయింది. ఈసారి ఎలక్షన్లు కనుక జరిగితే దాన్ని మున్సిపాలిటీలో కలిపేస్తారు. కలిపేస్తే ఇంకేముంది మన పని గోవింద. అమ్మో ట్యాక్స్ అదిరిపోతుందా? అదిరిపోవడమా, ట్యాక్స్ ఈ బద్దలైపోద్ది. పైగా ఇప్పుడు రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మరి ఏం చేయాలయ్యా? ఏం చేయడానికి ఉంది, నువ్వు నిలబడిపోవడమే. అమ్మో డబ్బుతుంది. అయితే అవ్వద్ది రైతే. ఏంటట అయితే? రూపాయి ఖర్చు అవుద్ది, 10 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు లాభం కదా. అయితే అల్లుడు గారితో కూడా ఒక మాట చెప్పి అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాం. అతను ఏం చెప్పినా సరే నువ్వు నిలబడిపోవాలి, లేదా దెబ్బ తినేస్తాం. ఆలోచించు. అలాగే మామ, ఈ విషయంలో నాకంటే మీరే అనుకుంటారు. మీరు ఏది మంచిది అనుకుంటే ఆవిడ గెలిచేసినట్టే తీపి తెప్పించాం. చిచ్చి సిమెంట్ బ్లాకులో మనం అమ్మటేమిటయ్యా? ఆ వ్యవహారం చేయాల్సిన అవసరం మనకే కలిగింది. అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత స్టాక్ ఉంది, ఆ వివరాలన్నీ వెంకటరావు దగ్గర లేవు. ఎందుకు లేవండి?
అన్నీ ఇందులో రాసే ఉన్నాయండి. వచ్చిన స్టాకు ఉందండి, మనం వాడుకున్న స్టాకు ఉందండి, మీ బావగారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి. రైటే బావా, నమ్మితే నమ్మ లేకపోతే లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి? గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? రైతే గుడ్డొచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటది? నవ్వు ఊరుకుంటది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, సార్ ఆ వివరాలు మీరు చెప్పండి. మొదటండి ఉమ్, 2500 బస్తాలు మనకు వచ్చాయండి. ఉమ్, అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. ఉమ్. 2000 బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్య గారి పేరు? ఏ అయ్యగారో నాకు తెలియదండి. ఈ అయ్యగారు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. ఓ, తర్వాత 1500 బస్తాలు వచ్చినాయండి. ఉమ్, అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. ఉమ్. మిగిలిన 1000 బస్తాలు ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారి అకౌంట్ అండి. ఆ అయ్య గారు. ఆ అయ్యగారండి. ఉమ్, 10,500 బస్తాలండి. ఉమ్. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదేముంటుంది? వస్తా. సమాధానం చెప్పి వెళ్ళటం మంచిది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు, మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు, నీ బాస్ జాతకం తెలుసు, మీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పన్ని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారన్నమాట. లేదు బాబు, లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకున్న ఈ ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు. నా ఇల్లు లాగేసుకున్నారు. నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు. రైతే, ఇవన్నీ చేశాను రైతే. కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు, ఈ పేపర్స్ చూడు. దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులన్నీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం. యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు, ఈ కష్టకాలంలో కేవలం నీ అండదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. బాబు పద నాన్న. గురు, ఆనందమూర్తిని పనిలోంచి తీసేశారట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మన సైడ్ లాక్కుంటే చాలా మంచిది గురు. కరెక్టే గురు, అతను అరెస్ట్ చేయించాడు. ఈ టైంలో మనం బెయిల్ చిడిపించామనుకో, అతను తల తీసేసినట్టు అవుతుంది. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తే వాడు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవడు? నీ కూతురు మొగుడు. ఏమండి, ఇప్పటికే అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిళ్ళు గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారో న్యాయం చేశారో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి? వద్దమ్మా, వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకు విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, ఉత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో అప్పుడు మీ సత్యమామయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం.
ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను. ఈవేళ అలాంటి వెధవ పని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి ఆ సత్యం. ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నారు. ఆ దుర్బుద్ధిని అరికడతాం. ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసే అరాచకాలు అరికట్టాలి అంటే అతను చైర్మన్ కాకుండా మనం చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుడిని మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానీకు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు. వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, పగ సాధించుకోవడానికి. ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ, ఇప్పటి నుంచి మా మధ్య పోటీ. బావా కబురెట్టావంట. నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలేదు. రైటే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమైన అంతా చెత్తగలుగుతావా? నేను కూడా ఏదో రకంగా బ్రతకాలి కదా. మరి కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకడానికి ఎంత కావాలి? 50,000 లక్ష. అదే మాట బాబు. అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్ళలేదు, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు దీనికి ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. రైతే, ఆ మాట చెబితే చాలదు, మీరు నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బావా నాకు ఒక్కటే బాధగా ఉంది. ఆ వేళ నువ్వు నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు, 4 లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను. ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేశావు. అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. రైతే, నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టానికి వెళ్ళలేదు. రైతే అలా చెయ్యొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేతంటే మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే. కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేందిగా. చెబుతా అదంతా పెద్ద కథ. బాబు అర్జున్, నేను ఎప్పుడైతే పేదవాళ్ల పక్షం వహించానని తెలిసిందో ఈ గొప్ప వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి పెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్చేసి ఉంచారు. పలహారాలు కాదు, నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో, ఢిల్లీయో, మద్రాసో వెళ్ళిపోవాలట. ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట. అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో? నేను ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి. వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళ వాహనం ఉమ్మేస్తారు. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, మీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం, ప్రజాధనం నాకు చాలు. ఇప్పటికే మీ వెనకాల గడిపిన పాపిష్టి జీవితం చాలు. ఇక ఈ శేష జీవితాన్నైనా ప్రజాసేవలో గడపనివ్వండి అని చెప్పేసి బయటకు వచ్చేసాను. ఇది నేను చేసిన పని. ఇందులో తప్పేమన్నా ఉంది అర్జున్? లేదు, ఒక మనిషి చేయాల్సింది చేశారు, మనిషిలా ప్రవర్తించారు. అమ్మయ్యా, జై కొట్టవలసింది అర్జున్. అర్జున్ సత్యం. డాక్టర్, ఏమైంది? మీ అమ్మగారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మై గాడ్, యు మస్ట్ బి కేర్ఫుల్. అమ్మా, 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 బాబు, అమ్మా, బాబు, వాసంతి, అమ్మా. వాసంతిని చూడాలని ఉందిరా, తీసుకొస్తావా? చూడాలని ఉందిరా.
ఏం చెప్పకుండా వచ్చేసరే? ఏం చెప్పమంటావు? అత్తయ్య వాసంతిని చూడాలంటున్నారండి. నిజమే. ఎక్కడి నుంచి తీసుకురమంటావు? ఎలా ఏమిటండి? వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. జ్యోతి, డాక్టర్ గారు చెప్పిన రోజుల్లోనే అంటున్నారు. కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవటం తప్పంటారా? నిజమే జ్యోతి, నిజమే. నేను నీ చెల్లెల్నే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాని ఇంటికి ఎలా వెళ్ళమంటావు? ఎలా తీసుకురమంటావు? ఏమండి, ఎంత కాదనుకున్నా మీది రక్త సంబంధం అండి అని నన్ను మాత్రం అనుకోమంటావా? చూడండి, సృష్టిలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. ఆ ప్రేమ కళ్ళ ముందు తల్లి, తండ్రి, అన్న, చెల్లి ఎవరూ కనిపించరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న కాదనుంటే ఆయన కూడా వదిలొచ్చుండేదాన్ని. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీ మీద ఇష్టం లేక కాదండి, అతని మీద ప్రేమ ఎక్కువే. ఏమండి, మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది. వెళ్ళండి. ఏ మొహం పెట్టుకుని ఆ గడప తొక్కమంటావు? పోనీ నన్ను వెళ్ళమంటారా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. ఏమ్మా, మాట్లాడవా? మాట్లాడకూడదా? మాట్లాడకూడదని శాసించాడా? రాకూడదని అనుకున్నాను, కానీ రాక తప్పలేదు. అమ్మకు ఒంట్లో బాగోలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. తీసుకురమ్మని నన్ను పంపింది. రాలేవా? ఒక మాట ఆయన కూడా అడిగి అడుగుతానమ్మా. అన్నయ్య, నన్నే పిలిచావమ్మా? నన్ను క్షమించన్నయ్య. నా ఇష్టం నా చేతుల్లో లేదు. ఓకే ఓకే. అలాగే గురు. అదే ఆటో ఎక్కడ దంపదండి. సరి పట్టుకో అంజన్, సరి పట్టుకో. అది ఇది ఇటు కట్టు. కరెక్ట్. అర్జున్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. అర్జున్, మా చెల్లెని ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్ళు. నువ్వు చెప్తే కానీ రానంటుంది. దానికి నేనేం చేయను? మా అమ్మ గుండెపోటు వచ్చింది, చెల్లాయిని చూడాలంటుంది. వెరీ గుడ్, పర్వాలేదే. రాజకీయాలు బాగానే ఉంటబట్టాయి. అర్జున్, ఆ రోజు నీ బలం ఉపయోగించి పెళ్లి ఆపించాలని చూశావు. ఆనందమూర్తిని నీ పక్షాన్ని లాక్కోవడానికి డబ్బు ఉపయోగించాలని చూశావు. ఇవాళ కథే మార్చావు. సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకుని నీ చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చావు. తీసుకెళ్లిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను దించడానికా, లేక కక్షతో దాన్ని ఎన్నుతిలోనైనా దింపడానికా? అర్జున్, లేదు అర్జున్, మా అమ్మ నిజంగానే చావు బ్రతుకులో ఉంది. వాసంతిని చూడాలంటుంది. ఓకే, అదే నిజమైతే, నిజంగానే ఆమె తన కూతుర్ని చూడాలనుకుంటే ఆమెనే మా ఇంటికి తీసుకురా. మేం మాత్రం నీ గడప తొక్కం.
for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.